Good evening, everybody. This is Kaila Ablash, Assistant Professor, Civil Engineering Department from the Chevrolet Engineering College. I deals the subject with hydraulics and hydraulic machines. Today topic is topic 15 number. Topic number is 15. Today I will going to start unit 3 with the topic of hydraulic similitude, hydraulic similitude. Today I will going to the starting unit 3. This is the first class of unit 3. In the last class I completed the second unit. ఇవాళ ఈ యూనిట్ 3 ఫస్ట్ క్లాస్ స్టార్ట్ చేస్తున్నాను. యూనిట్ 3 స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ క్లాస్లో ఫస్ట్ టాపిక్ హైడ్రాలిక్ సిమిలిట్యూడ్. నెక్స్ట్ యూనిట్ 3 హైడ్రాలిక్ సిమిలిట్యూడ్. యూనిట్ 3 హైడ్రాలిక్ సిమిలిట్యూడ్. యూనిట్ 3 నేమ్ ఏంటి? హైడ్రాలిక్ సిమిలిట్యూడ్. ఈ దాంట్లో టాపిక్స్ టుడేస్ క్లాస్ టాపిక్స్. టుడే ఐఎమ్ గోయింగ్ టు ద give the topics of today's class. First topic, dimensional and model analysis introduction. Introduction of dimensional and model analysis. Secondary or derived quantities. Second topic, secondary or derived quantities. Third topic, dimensional homogeneity. Dimensional homogeneity. Fourth topic, methods of dimensional analysis. Methods of dimensional analysis. In that we have two topics, Rayleigh's method, Buckingham's pi theorem. Rayleigh's method, Buckingham's pi theorem. In today's class, I will explaining only first method, Rayleigh's method. So first I will going to explain dimensional and model analysis. Introduction of dimensional and model analysis. This is the topic of dimensional and model analysis introduction. Introduction. Now I will explain going to introduction. Dimensional analysis is a method of dimensions. Dimensions ని మనం అనాలిసిస్ చేయడానికి ఒక మెథడ్ ని మనం ఫైండ్ అవుట్ చేసుకున్నాం. దాన్ని మనం డైమెన్షనల్ అనాలిసిస్ అంటారు. ఇట్ ఈస్ mathematical technical used in research work for design and for conducting model tests. రీసెర్చ్ వర్క్లో కానీ ఏదైనా మోడల్ టెస్ట్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మోడల్ టెస్ట్ చేయడానికి కండక్ట్ చేయడానికి దాంట్లో యూజ్ చేయడానికి ఇది ఒక మోడల్ మ్యాథమెటికల్ టెక్నిక్. డైమెన్షనల్ అనాలిసిస్ అనేది ఒక రకమైన మ్యాథమెటికల్ టెక్నిక్. దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ మ్యాథమెటికల్ టెక్నిక్. రీసెర్చ్లో ఏదైనా డిజైన్ చేయడానికి ఏదైనా ఒక టాపిక్ మీద ఒకటి డిజైన్ చేసేటప్పుడు మనం మోడల్ టెస్ట్ అనేది చేస్తాం. ఏదైనా ఒక ప్రోడక్ట్ కానీ ఏదైనా ఒక విషయాన్ని కానీ డిజైన్ చేసేటప్పుడు మోడల్ టెస్ట్ చేస్తాం. డిఫరెంట్ కైండ్ ఆఫ్ మోడల్ టెస్ట్ చేస్తాం. ఆ మోడల్ టెస్ట్ చేసేటప్పుడు మ్యాథమెటికల్ టెక్నిక్ అనేది యూజ్ అవుతుంది అక్కడ. ఇట్ డీల్స్ విత్ ద డైమెన్షన్స్ ఆఫ్ ది ఫిజికల్ క్వాంటిటీస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫినామినన్. It deals with the dimensions of the physical quantities involved in the phenomenon. ఒక ఫినామినా జరుగుతున్నప్పుడు ఒక టాపిక్లో ఒక ఫినామినాలో ఫిజికల్ క్వాంటిటీస్ అంటే మనకు మనిషి యొక్క ఫిజికల్ క్వాంటిటీస్ ఏముంటాయి? లెంగ్త్, హైట్, వెయిట్. ఒక మనిషికి ఫిజికల్ క్వాంటిటీస్ ఏముంటాయి తీసుకుంటే మనిషి యొక్క వెయిట్ 50 kgs లేదా 70 kgs ఉంటాడు. అయితే హైట్ 5'6" హైట్ ఉంటాడు, 5'10" హైట్ ఉంటాడు అనేది 6 హైట్ ఉంటాడు అనేది తీసుకుంటాం. అదేవిధంగా ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నప్పుడు ఒక వస్తువు తీసుకున్నప్పుడు ఒక బాడీ దాని యొక్క ఫిజికల్ క్వాంటిటీస్ ఏముంటాయి? డైమెన్షన్స్ ఏముంటాయి? లెంగ్త్, బ్రెడ్త్, హైట్, విడ్త్. హైట్. అదేవిధంగా ఫ్లూయిడ్ కానీ లిక్విడ్లో కానీ తీసుకుంటే మాస్ డెన్సిటీ, మాస్, వెయిట్, వాల్యూమ్, డెన్సిటీ ఆఫ్ ది మాస్, స్పెసిఫిక్ వెయిట్, స్పెసిఫిక్ వాల్యూమ్ ఇది తీసుకుంటాం. అలాగే ఎయిర్ క్వాంటిటీ అంటే గ్యాసెస్ కానీ ఎయిర్ కానీ తీసుకున్నప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ మూవింగ్లో ఒక వస్తువు ఉంది, ఒక బైక్ అనేది వెళ్తుంది. దానికి ఫిజికల్ క్వాంటిటీస్ ఏం తీసుకుంటాం? వెళ్తున్నప్పుడు ఫోర్స్ ఎంత ఉంది, ఎంత స్పీడ్తో వెళ్తుంది, ఎంత యాక్సలరేషన్ వెళ్తుంది, 50 కిలోమీటర్స్ పర్ అవర్ వెళ్తుంది, ఒక అవర్కి ఎన్ని కిలోమీటర్స్ వెళ్తుంది, ఇలాంటి క్వాంటిటీస్ అనేది మనం తీసుకుంటాం.
ఇలాంటి క్వాంటిటీస్ మనం తీసుకుంటాం. అదే ఇలాంటి క్వాంటిటీస్ని తీసుకుంటాము. సో ఏరియా వాల్యూమ్ ఇలాంటి క్వాంటిటీస్ అన్ని తీసుకున్నాం. ఒక వస్తువు యొక్క ఫిజికల్ క్వాంటిటీస్ అంటే ఇలా ఉంటాయి. మామూలుగా స్టాటిక్ బాడీకి అయితే లెంగ్త్ బ్రెడ్త్ తీసుకుంటాం, ఏరియా తీసుకుంటాం, హైట్ ఎంతో తీసుకుంటాం. అదేవిధంగా మూవింగ్లో ఉన్న బాడీకి అయితే యాక్సిలరేషన్ ఎంత ఉంది, దాని వెలాసిటీ ఎంత ఉంది, ఫోర్స్ ఎంత స్పీడ్కి వెళ్తుంది, పర్ అవర్ ఎంత స్పీడ్కి వెళ్తుంది, ఎన్ని కిలోమీటర్లు వెళ్తుంది, అది తీసుకుంటాం. అదేవిధంగా ఫ్లూయిడ్స్ కానీ లిక్విడ్స్ కానీ తీసుకుంటే ఫ్లూయిడ్స్లో దాని స్పెసిఫిక్ వెయిట్ ఎంత ఉంది, ఫ్లూయిడ్ యొక్క డెన్సిటీ ఎంత ఉంది, దాని మీద ఎంత లోడ్ అప్లై అవుతుంది, ఆ ఫోర్స్ ఎంత అప్లై అవుతుంది, మాస్ డెన్సిటీ ఎంత ఉంది, వెయిట్ వాల్యూమ్ ఎంత ఉంది అనేది ఈ పారామీటర్స్ అనేది తీసుకుంటాం. దీస్ ఆర్ ద ఫిజికల్ క్వాంటిటీస్ ఆఫ్ ది డైమెన్షన్స్ ఆఫ్ ది ఫిజికల్ క్వాంటిటీస్ ఆఫ్ ది వన్ బాడీ. నెక్స్ట్ పాయింట్, ఆల్ ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ మెజర్డ్ బై కంపారిజన్ చేయటం ద్వారా అన్ని ఫిజికల్ క్వాంటిటీస్ని మనం ఎలా మెజర్ చేస్తామని కంపారిజన్. ఒక బాడీ యొక్క ఫిజికల్ క్వాంటిటీస్ ఎలా ఉన్నాయి, ఇంకొక బాడీ యొక్క ఫిజికల్ క్వాంటిటీస్ ఎలా ఉన్నాయి, ఆ రెండింటిని కంపేర్ చేసుకొని దాన్ని బట్టి మనం ఫిజికల్ క్వాంటిటీస్ని మెజర్ చేస్తాం అనమాట. విచ్ ఈస్ మేడ్ విత్ రెస్పెక్ట్ టు ఏ ఆర్బిటరీ ఫిక్స్డ్ వాల్యూ. ఆ విధంగా మనం అనాలిసిస్ చేసి కంపారిజన్ చేసి ఒక ఫిక్స్డ్ వాల్యూని మనం ఆర్బిటరీ ఫిక్స్డ్ వాల్యూని మనం ఫిక్స్ చేస్తాం అనమాట. రెండు వస్తువుల యొక్క ఫిజికల్ క్వాంటిటీస్ని అంటే లెంగ్త్ బ్రెడ్త్ ఏరియా వాటికి తీసుకొని హైట్ ఎంత ఉంది వాటిని తీసుకొని ఆ రెండింటిని కంపేర్ చేసి ఆ రెండింటిని కంపారిజన్ చేసిన ద్వారా ఫైనల్గా ఒక వాల్యూని మనం ఫిక్స్ చేస్తాం. ఫైనల్గా ఒక వాల్యూని మనం కనుగొంటాం. సో ఆ ఫిజికల్ క్వాంటిటీస్ ఏముంటాయి, ఎలా ఉంటాయి, ఆ డైమెన్షన్స్ అలా ఏముంటాయంటే లెంగ్త్ ఎల్, మాస్ ఎమ్, టైమ్ పి ఆర్ 3 ఫిక్స్డ్ డైమెన్షన్స్ విచ్ ఆర్ ఇంపార్టెన్స్ ఇన్ ఫ్లూయిడ్ మెకానిక్స్. మనకి ఇక్కడ హైడ్రాలిక్ మెషిన్స్ అండ్ ఫ్లూయిడ్ మెకానిక్స్ సబ్జెక్ట్ కాబట్టి ఫ్లూయిడ్ మెకానిక్స్లో ఏ ఫిజికల్ క్వాంటిటీస్ ఇంపార్టెంట్ మనకి మెయిన్గా మనం వాడే ఫ్లూయిడ్ మెకానిక్స్లో మెయిన్గా యూజ్ చేసే ఫిజికల్ క్వాంటిటీస్ ఏంటంటే లెంగ్త్, ఫిజికల్ క్వాంటిటీస్ ఏంటి, లెంగ్త్, మాస్ ఎమ్ అండ్ టైమ్ టీ. If in any problem of fluid mechanics heat is involved, then temperature is also taken as fixed dimension. ఫ్లూయిడ్ మెకానిక్స్లో మన హీట్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి మనం టెంపరేచర్ కూడా ఫిక్స్డ్ డైమెన్షన్గా తీసుకుంటాము. ద ఫిక్స్డ్ డైమెన్షన్స్ ఆర్ కాల్డ్ ఫండమెంటల్ డైమెన్షన్స్. ఈ ఫిక్స్డ్ డైమెన్షన్స్నే మనం ఫిక్స్డ్గా ఏం పెట్టుకున్నాం, లెంగ్త్, మాస్, టైము అన్ని టెంపరేచర్ని కూడా తీసుకున్నాము. ఈ నాలుగింటిని మనం ఫండమెంటల్ క్వాంటిటీస్ అని అంటారు. సో ఈ ఫండమెంటల్ క్వాంటిటీస్ నుంచి మనం సెకండరీ ఆర్ డెరైవ్డ్ క్వాంటిటీస్. నెక్స్ట్ ఈ ఫండమెంటల్ క్వాంటిటీస్ నుంచి మనం ఇంకొన్ని క్వాంటిటీస్ని మనం డెరైవ్ చేసుకుంటాం. మనం ఓన్గా ఫైండ్ అవుట్ చేసుకుంటాం, మనం ఓన్గా కనుక్కుంటాం, మనం ఓన్గా ఇన్వెన్షన్ చేస్తాం. వీటిని బేస్ చేసుకొని ఫండమెంటల్ క్వాంటిటీస్ లెంగ్త్, మాస్, టైము, టెంపరేచర్ని బేస్ చేసుకొని మనం ఇంకొన్ని ఎక్స్ట్రా కొత్త రకమైన డైమెన్షన్స్ని కొత్త రకమైన క్వాంటిటీస్ మనం డెరైవ్ చేసుకుంటాం. అంటే మనం ఇన్వెంట్ చేస్తాం, కనుక్కుంటాం. అని ఎలా కనుక్కుంటామో అవి సెకండరీ డైమెన్షన్స్ అని ఎలా ఉంటాయని మనం చూద్దాం. సెకండరీ ఆర్ డెరైవ్డ్ క్వాంటిటీస్ ఆర్ దోస్ క్వాంటిటీస్ విచ్ పొసెసెస్ మోర్ దెన్ వన్ ఫండమెంటల్ డైమెన్షన్. ఫండమెంటల్ డైమెన్షన్స్ ఏంటి, ఏమని చెప్పాము, లెంగ్త్, మాస్, టైమ్ అండ్ టెంపరేచర్. ఒక ఫండమెంటల్ క్వాంటిటీ కన్నా ఎక్కువ ఉంటే మోర్ దాన్ వన్ ఫండమెంటల్ క్వాంటిటీస్ వాటి మనం సెకండరీ ఆర్ డెరైవ్డ్ క్వాంటిటీస్గా తీసుకుంటాం. వెలాసిటీ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వెలాసిటీ తీసుకున్నాం. వెలాసిటీ డినోటెడ్ బై డిస్టెన్స్ పర్ యూనిట్ టైం. అంటే ఒక ఫండమెంటల్ క్వాంటిటీస్ కన్నా ఎక్కువ తీసుకోవడం అంటే వెలాసిటీని ఎలా డిఫైన్ చేయొచ్చు, వెలాసిటీ అంటే ఏంటో డెఫినేషన్ మనం ఒక డెఫినేషన్ని మనం రాసుకుంటే ఒక ఫామ్లో దాని నుంచి మనం క్వాంటిటీస్ని డెరైవ్ చేస్తాం. వాటిని మనం సెకండరీ క్వాంటిటీస్ అంటారు. వెలాసిటీ తీసుకున్నాం, దాన్ని ఒక డెఫినేషన్లో ఎలా రాసుకోవచ్చు,
డిస్టెన్స్ పర్ యూనిట్ టైం అంటే ఒక యూనిట్ టైంలో అంటే ఒక 1 అవర్లో ఒక ఒక వస్తువు ఒక 1 అవర్లో ఒక వస్తువు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. ఒక బైక్ ఉంది, ఒక బైక్ 1 అవర్లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. 50 కిలోమీటర్స్ ట్రావెల్ చేసింది, 25 కిలోమీటర్స్ ట్రావెల్ చేసింది అనుకున్నాం. దాన్ని మనం వెలాసిటీ అంటారు. ఒక ఒక యూనిట్ టైం అంటే ఒక 1 అవర్ టైం తీసుకున్నాం అనుకో. ఒక 1 అవర్ టైంలో ఒక వస్తువు ఎంత ట్రావెల్ చేసింది, ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అనే దాన్ని మనం వెలాసిటీ అంటారు. అది వెలాసిటీ డెఫినేషన్. ఆ డెఫినేషన్ బేస్ చేసుకుని మనం క్వాంటిటీస్ రాసుకుంటే ఎలా ఉంటుందంటే, డిస్టెన్స్ మనం దేంట్లో కొలుస్తాం, లెంగ్త్లో కొలుస్తాం. సో డిస్టెన్స్ మనం లెంగ్త్లో కొలుస్తాం కాబట్టి లెంగ్త్ పర్ యూనిట్ టైం అంటే టైంని టీలో తీసుకుంటాం. సో L/T. సో దీన్ని సెకండరీ ఆర్ డెరైవ్డ్ క్వాంటిటీస్ అంటారు. మనం ఫండమెంటల్ క్వాంటిటీస్ ఫండమెంటల్ క్వాంటిటీస్ వెలాసిటీ తీసుకున్నాం. వెలాసిటీ నుంచి డెరైవ్ చేసుకున్నది సెకండరీ ఆర్ డెరైవ్డ్ క్వాంటిటీస్. వెలాసిటీ యొక్క డెఫినేషన్ బేస్ చేసుకుని మనం ఒక డైమెన్షన్ కొత్త డైమెన్షన్ మనం కనుక్కున్నాం. ఫండమెంటల్ క్వాంటిటీస్ నుంచి ఫండమెంటల్ క్వాంటిటీస్ యొక్క డెఫినేషన్స్ బేస్ చేసుకొని వాటిని బేస్ చేసుకొని మనం కొత్త డైమెన్షన్స్ డెరైవ్ చేయడాన్ని సెకండరీ ఆర్ డెరైవ్డ్ క్వాంటిటీస్ అంటారు. డిస్టెన్స్ పర్ యూనిట్ టైం అంటే లెంగ్త్ బై టైం. డిస్టెన్స్ అంటే లెంగ్త్, పర్ యూనిట్ టైం పర్ బై టైం. పర్ అంటే బై, టైం అంటే టీ. నెక్స్ట్ ఎగ్జాంపుల్ డెన్సిటీ తీసుకున్నాం. డెన్సిటీ అంటే డెఫినేషన్ ఏంటి? మాస్ పర్ యూనిట్ వాల్యూమ్. డెన్సిటీ అంటే మాస్ పర్ యూనిట్ వాల్యూమ్. మాస్ అంటే m, యూనిట్ వాల్యూమ్ అంటే L3. అంటే L 3 సైడ్స్. ఒక ఆబ్జెక్ట్ యొక్క 3 సైడ్స్ డైమెన్షన్స్ మనం కన్సిడర్ చేసుకుంటే దాన్ని వాల్యూమ్ అంటారు. ఏరియా అంటే 2 సైడ్ డైమెన్షన్. లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్. లెంగ్త్ని మాత్రమే కన్సిడర్ చేసుకుంటే దాన్ని ఏరియా అంటారు. మనం హైట్ని కూడా కన్సిడర్ చేసుకుంటే లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ మూడింటిని కన్సిడర్ చేసుకుంటే ఒక ఆబ్జెక్ట్ని లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ మూడింటిని కన్సిడర్ చేసుకుంటే దాన్ని వాల్యూమ్ అంటారు. సో డెన్సిటీకి ఫార్ములా ఏంటంటే మాస్ పర్ యూనిట్ వాల్యూమ్, మాస్ బై L3. డెన్సిటీ అనేది ఫండమెంటల్ క్వాంటిటీ. ఫండమెంటల్ క్వాంటిటీ ఈ యొక్క డెఫినేషన్ నుంచి మనం కొత్త డైమెన్షన్ కనుక్కుంటే దాన్ని సెకండరీ ఆర్ డెరైవ్డ్ క్వాంటిటీస్ అంటారు. M/L3. డెన్సిటీకి సెకండరీ ఆర్ డెరైవ్డ్ క్వాంటిటీ అనేది ఏంటంటే ఇక్కడ M/L3. నెక్స్ట్ యాక్సలరేషన్ తీసుకున్నాం. యాక్సలరేషన్ అంటే డిస్టెన్స్ పర్ సెకండ్ స్క్వేర్. ఒక సెకండ్ స్క్వేర్లో అంటే ఒక సెకండ్కి పవర్ స్క్వేర్ ఎంత పెడితే అంత టైంలో ఒక వస్తువు అనేది ఎంత డిస్టెన్స్ ప్రయాణించింది, దాన్ని యాక్సలరేషన్ అంటారు. వెలాసిటీ అంటే పర్టికులర్ టైంలో ఒక వస్తువు ఎంత డిస్టెన్స్ ప్రయాణించింది, దాన్ని వెలాసిటీ అంటారు. ఒక సెకండ్ స్క్వేర్ టైంలో వెలాసిటీకి తేడా ఏంటంటే ఒక పర్టికులర్ టైంలో ఎంతో కొంత టైంలో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. పర్టికులర్గా ఎంత టైం అనేది ఇచ్చాడు. సెకండ్ స్క్వేర్ టైంలో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిందనే దాన్ని యాక్సలరేషన్ అంటారు. వెలాసిటీ అంటే ఒక పర్టికులర్ టైంలో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అంటే ఒక 1 అవర్ కానీ 2 అవర్స్లో కానీ ఎంతైనా కానీ టైం ఎంతైనా మనం ఎంతైనా తీసుకోవచ్చు. కానీ ఇక్కడేమో పర్టికులర్గా ఏమొచ్చాడు, సెకండ్ స్క్వేర్ టైంలో మాత్రమే ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుందో దాన్ని యాక్సలరేషన్ అంటారు. ఇది ఫండమెంటల్ క్వాంటిటీ యాక్సలరేషన్. దీని నుంచి సెకండరీ డెరైవ్డ్ క్వాంటిటీస్ ఎలా రాసుకోవచ్చు? L/T². L డిస్టెన్స్ అంటే లెంగ్త్గా డినోట్ చేస్తాం. L/T². సెకండ్ స్క్వేర్ ఉన్నారు కాబట్టి సెకండ్స్ టైంలో తీసుకున్నాం. టైమ్స్ T². L/T² is the derived or second quantity of acceleration. The velocity, density and acceleration becomes as secondary or derived quantities. The expressions are velocity, density, acceleration, derived quantities, secondary or derived quantities. ఏమొచ్చినాయి అంటే ఇక్కడ L/T, వెలాసిటీకి L/T, డెన్సిటీకి M/L3, యాక్సలరేషన్కి L/T². are called the dimensions of velocity, density and acceleration respectively. Velocity, density, acceleration dimensions
డైమెన్షన్స్ మనం L/T, M/L³ and L/T² గా తీసుకున్నాం. The dimensions are mostly used in physical quantities in fluid mechanics. The dimensions are mostly used in physical quantities in fluid mechanics. ఫ్లూయిడ్ మెకానిక్స్లో మోస్ట్లీ ఈ డైమెన్షన్ యూజ్ చేస్తారు. సో ఫిజికల్ క్వాంటిటీస్ ఎలా ఉంటాయి, దాని యొక్క డైమెన్షన్స్ ఎలా ఉంటాయి అంటే ఫిజికల్ క్వాంటిటీస్ అంటే అక్కడ డైమెన్షన్ ఫండమెంటల్ క్వాంటిటీస్ తీసుకుని దాన్ని ఏ సింబల్తో డినోట్ చేస్తారు. అండ్ డైమెన్షన్స్ అంటే సెకండరీ ఆర్ డెరైవ్డ్ క్వాంటిటీస్ ఏ విధంగా ఉంటాయి ఒక టేబుల్ ఫామ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఫండమెంటల్ ఏంటంటే ఫండమెంటల్గా మనం ఏం చెప్తున్నాం, ఫండమెంటల్గా డైమెన్షనల్ క్వాంటిటీస్ లెంగ్త్, మాస్, టైం అని చెప్పారు. లెంగ్త్, మాస్, టైం సింబల్స్ లెంగ్త్కి అయితే L, మాస్కి అయితే M, టైంకి అయితే T. దాని డైమెన్షన్స్ లెంగ్త్కి అంటే లెంగ్త్గానే డినోట్ చేస్తారు, మాస్ని ఎమ్గా డినోట్ చేస్తారు, టైం టీగానే డినోట్ చేస్తారు. సో నెక్స్ట్ ఫిజికల్ క్వాంటిటీస్ జియోమెట్రిక్ అంటే బాడీ అనేది స్టాటిక్గా ఉన్నప్పుడు అంటే మూవింగ్లో ఉండకుండా రెస్ట్ కండిషన్లో కదలకుండా ఒక పొజిషన్లో ఉన్నప్పుడు దాని యొక్క క్వాంటిటీస్ ఏముంటాయి అంటే కదలకుండా ఉన్న ఆబ్జెక్ట్ ఏముంటే లెంగ్త్, బ్రెడ్త్, హైట్ ఉంటుంది. లెంగ్త్, బ్రెడ్త్ వరకే తీసుకుంటే అది ఏరియాకి ఈక్వల్ అవుతుంది. ఏరియా ఆఫ్ ది ఆబ్జెక్ట్ అంటే లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్. వాల్యూమ్ అంటే లెంగ్త్, బ్రెడ్త్, హైట్ 3 తీసుకుంటే వాల్యూమ్ అవుతుంది. సో ఏరియాని ఏతో డినోట్ చేస్తారు. వాల్యూమ్ని వీని రివర్స్లో రాసి ఏని రివర్స్లో రాస్తే వాల్యూమ్ అవుతుంది. సో ఏరియా అంటే L², లెంగ్త్, బ్రెడ్త్ 2 క్వాంటిటీస్ తీసుకున్నాం కాబట్టి L², వాల్యూమ్ L³, లెంగ్త్, బ్రెడ్త్ వాల్యూమ్లో లెంగ్త్, బ్రెడ్త్, హైట్ 3 తీసుకున్నాం కాబట్టి 3 క్వాంటిటీస్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ డైమెన్షన్ L³ అయింది. కైనెటిక్ క్వాంటిటీస్. కైనెటిక్ అంటే బాడీ జియోమెట్రిక్ అంటే బాడీ కదలకుండా ఉన్నప్పుడు, స్టాటిక్ కండిషన్లో ఉన్నప్పుడు, ఒక బాడీ మూవింగ్లో ఉన్నప్పుడు, కదులుతున్నప్పుడు దాని యొక్క డైమెన్షన్స్ అలా ఉంటాయి. వెలాసిటీ వీగా డినోట్ చేస్తున్నాం. L into T power 1 L into డిస్టెన్స్ పర్ యూనిట్ టైం అని చెప్తాం. సో డిస్టెన్స్ అంటే L, వెలాసిటీ అంటే డిస్టెన్స్ పర్ యూనిట్ టైం, డిస్టెన్స్ అంటే L, T అంటే -1, T అంటే టైం, పవర్ -1. సో దీని సెకండరీ డెరైవ్డ్ క్వాంటిటీ L/T into -1. యాంగులర్ వెలాసిటీని ఒమేగాతో డినోట్ చేస్తాం. ఒమేగా దీని T power -1. యాంగులర్ వెలాసిటీ అంటే ఎంత టైంలో ఒక ఆబ్జెక్ట్ ఎంత యాంగిల్ రొటేట్ అయింది, ఎంత టైంలో పర్టికులర్ టైంలో ఒక ఆబ్జెక్ట్ ఎంత యాంగిల్ వెలాసిటీతో మూవ్ అయింది, రాను 1 T power -1 అంటారు. యాక్సలరేషన్ ఏతో డినోట్ చేస్తారు. L into T into -2. L into T into T power -2. L into T power -2. యాక్సలరేషన్ మనం ఏతో డినోట్ చేస్తారు. దాని యొక్క డైమెన్షన్ క్వాంటిటీ సెకండరీ అండ్ డెరివేటివ్ డైమెన్షన్ క్వాంటిటీ L into T into -2. L into T into power -2. యాంగులర్ యాక్సలరేషన్ ఆల్ఫాగా డినోట్ చేస్తారు. దాని యొక్క సెకండరీ డెరైవ్డ్ క్వాంటిటీ T power -2. డిశ్చార్జ్ క్యూగా డినోట్ చేస్తారు. దాని యొక్క సెకండరీ డెరైవ్డ్ క్వాంటిటీ L³ T power -1. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ స్మాల్ g. దాని ఫండమెంటల్ డైమెన్షన్ దాని యొక్క సెకండరీ డైమెన్షన్ L into T into power -2. కైనెటిక్ విస్కాసిటీ న్యూగా డినోట్ చేస్తారు. కైనెటిక్ విస్కాసిటీ న్యూ L² into T into power -1. L² into T into T power -1. డైనమిక్ క్వాంటిటీస్. These are kinetic quantities. అంటే ఆబ్జెక్ట్ మూవింగ్లో ఉన్నప్పుడు, కదులుతున్నప్పుడు వాటి యొక్క సెకండరీ డెరైవ్డ్ క్వాంటిటీస్ ఎలా ఉంటాయి. డైనమిక్ క్వాంటిటీస్ అంటే ఫోర్స్, వెయిట్, డెన్సిటీ. అంటే దాని మీద ఒక ఆబ్జెక్ట్ మీద ఒక ఫోర్స్ కానీ ఒక అవుట్ సైడ్ నుంచి ఏదైనా ఫోర్స్ అప్లై అవుతున్నప్పుడు ఆ ఫోర్స్ యొక్క డైనమిక్ అండ్ సెకండరీ డెరివేటివ్ క్వాంటిటీస్. అంటే ఆ ఫోర్స్ యొక్క క్వాంటిటీస్. ఫోర్స్ అనేది డిఫరెంట్ ఫార్మ్స్లో ఉంటుంది. ఒక ఆబ్జెక్ట్ మీద అప్లై అయ్యే ఫోర్సెస్ డిఫరెంట్ ఫార్మ్స్లో ఉంటుంది. సో
ఫోర్స్ 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 ఒక ఫోర్స్ అప్లై అంటే ఫోర్స్ ఫామ్ లో అప్లై అవ్వచ్చు, ఒక వెయిట్ పడి అప్లై అవ్వచ్చు, ఒక ఆబ్జెక్ట్ మీద ఫోర్స్ అప్లై అయ్యి ఫోర్స్ ద్వారా అప్లై అయినా అవ్వచ్చు, వెయిట్ ద్వారా అవ్వచ్చు, డెన్సిటీ, స్పెసిఫిక్ వెయిట్, డైనమిక్ విస్కాసిటీ. సో ఫోర్స్ కి ఎఫ్ గా డినోట్ చేస్తాడు సింబల్, దానికి యొక్క సెకండరీ డెరివేటివ్ క్వాంటిటీస్ m ఇంటూ ఎల్ ఇంటూ టీ పవర్ మైనస్ టూ. వెయిట్ ని డబ్ల్యూ గా డినోట్ చేస్తారు, దాని డబ్ల్యూ గా డినోట్ చేస్తారు, దాని సెకండరీ డెరివేటివ్ క్వాంటిటీస్ m ఇంటూ ఎల్ ఇంటూ టీ పవర్ మైనస్ టూ. డెన్సిటీకి రో గా డినోట్ చేస్తారు, m ఇంటూ ఎల్ ఇంటూ మైనస్ క్యూబ్. స్పెసిఫిక్ వెయిట్ న్యూ, m into l power minus 2 t power minus 2. Dynamic viscosity new, m into l power minus 1 t power minus 1. Pressure intensity rho, m into l power minus 1 t power minus 1. Modulus of elasticity k and e గా డినోట్ చేస్తారు. మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ k గా కానీ e గా కానీ రెండిట్లో ఏ విధంగా మనం డినోట్ చేసుకోవచ్చు. సింబల్ అనేది ఏ విధంగా పెట్టుకోవచ్చు. సో దీని సెకండరీ క్వాంటిటీ m into l power minus 1 t power minus 2. సర్ఫేస్ టెన్షన్ ని సిగ్మా, దీని యొక్క సింబల్ సిగ్మా, m into t power minus 2 గా డినోట్ చేస్తారు. షియర్ స్ట్రెస్ మనం టౌ గా డినోట్ చేస్తారు. దీని క్వాంటిటీ m into l power minus 1 t power minus 2. వర్క్ అండ్ ఎనర్జీ, వర్క్ ని w తో డినోట్ చేస్తారు, ఎనర్జీని e తో డినోట్ చేస్తారు. దీనికి రెండింటికి ఒకటే డైమెన్షన్ సెకండరీ డెరివేటివ్ క్వాంటిటీ ఒకటే ఉంటుంది, m into l square t power minus 2. పవర్ ని p తో డినోట్ చేస్తారు, m into l square t power minus 3. m into l square t power minus 3. టార్క్ ని క్యాపిటల్ T గా డినోట్ చేస్తారు, m into l square t power minus 2. మొమెంటం ని క్యాపిటల్ M తో డినోట్ చేస్తారు, m into l into t power minus 1. These are the physical fundamental quantities. These are the symbols of that quantities. These are the secondary derivative quantities of the physical quantities, geometric quantities, kinetic quantities. ఫిజికల్ క్వాంటిటీస్ కి, జియోమెట్రిక్ క్వాంటిటీస్ కి, కైనమాటిక్ క్వాంటిటీస్, డైనమిక్ క్వాంటిటీస్ కి డిఫరెంట్ విధంగా ఏముంటాయని చెప్తాను. నెక్స్ట్ ప్రాబ్లమ్ డైమెన్షనల్ అండ్ మోడల్ అనాలిసిస్. ఇప్పుడు మనం డిఫరెంట్ క్వాంటిటీస్ కి ఫండమెంటల్, ఇక్కడ ఈ ప్రాబ్లమ్ ఏంటంటే ఫండమెంటల్ క్వాంటిటీస్ ఇస్తాడు, డిఫరెంట్ క్వాంటిటీస్, వాటికి మనం ఫండమెంటల్ క్వాంటిటీస్ మనం సెకండరీ డెరివేటివ్ క్వాంటిటీస్ ఫైండ్ అవుట్ చేయాలి. అది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది మనం ప్రాబ్లం అనమాట. మీకు ప్రాబ్లమ్స్ ఇస్తాడు ఎగ్జామ్లో ప్రాబ్లమ్స్ అనేది ఇస్తాడు. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఫండమెంటల్ క్వాంటిటీస్ ఇస్తాడు, మనకి సెకండరీ డెరివేటివ్ క్వాంటిటీస్ ని ఫైండ్ అవుట్ చేయమంటాడు. అర్థమైంది కదా? ఫండమెంటల్ క్వాంటిటీస్ ఇస్తాడు, సెకండరీ డెరివేటివ్ క్వాంటిటీస్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఫండమెంటల్ క్వాంటిటీస్ నుంచి మనం సెకండరీ డెరివేటివ్ క్వాంటిటీస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మీకు ఈ ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఆ డెఫినేషన్ తీసుకుంటాం. ఒక ఫండమెంటల్ క్వాంటిటీ డెఫినేషన్ అంటే దాన్ని వేరే విధంగా ఎలా రాసుకొని డెఫినేషన్ పరంగా ఎలా రాసుకోవచ్చు అలా రాసుకొని దాని నుంచి మనం దాని యొక్క డైమెన్షన్స్ బేస్ చేసుకుని మనం సెకండరీ డెరివేటివ్ క్వాంటిటీని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వేటి కనుక్కోమన్నాడు, ఏ ఫండమెంటల్ క్వాంటిటీస్ కి సెకండరీ డెరివేటివ్ క్వాంటిటీస్ కనుక్కున్నాడు. డిటర్మైన్ ద డైమెన్షన్స్ ఆఫ్ క్వాంటిటీస్, యాంగులర్ వెలాసిటీ, యాంగులర్ యాక్సిలరేషన్, డిశ్చార్జ్, కైనమాటిక్ విస్కాసిటీ, ఫోర్స్, స్పెసిఫిక్ వెయిట్ అండ్ డైనమిక్ విస్కాసిటీ అన్నాడు. ఫస్ట్ వన్ యాంగులర్ వెలాసిటీ తీసుకున్నాం. యాంగులర్ వెలాసిటీ అంటే యాంగిల్ కవర్డ్ ఇన్ రేడియన్స్ బై టైం. అంటే ఒక వస్తువు రౌండ్ గా తిరుగుతుంది, ఒక వస్తువు అనేది రౌండ్ గా రొటేట్ అవుతుంది. అక్కడ ఎంత యాంగిల్ ఇన్ రేడియన్స్ లో తీసుకున్నాడు, డిగ్రీస్ లో కాకుండా రేడియన్స్ లో, అంటే డిగ్రీస్ లో తీసుకుని దాని రేడియన్స్ లో కన్వర్ట్ చేసుకోవాలి. 5/180తో మల్టిప్లై చేస్తే మనకి రేడియన్స్ లో కన్వర్ట్ అవుతుంది. సో యాంగులర్ వెలాసిటీ అంటే ఒక వస్తువు తిరుగుతుంది, అది ఎంత యాంగిల్ తో రొటేట్ అవుతుంది, ఒక వస్తువు రొటేట్ అవుతుంది, అక్కడ ఎంత యాంగిల్ డెవలప్ అవుతుంది, దాన్ని యాంగులర్ వెలాసిటీ అంటారు. ఎంత యాంగిల్ తో రొటేట్ అవుతుంది, ఎంత యాంగిల్ రొటేట్ అవుతున్నప్పుడు మనకి ఎంత వెలాసిటీ డెవలప్ అవుతుంది, అది యాంగిల్ తో రొటేట్, ఒక వస్తువు యాంగిల్ తో రొటేట్ అవుతుంది, యాంగిల్ తో తిరుగుతున్నప్పుడు ఎంత వెలాసిటీ డెవలప్ అవుతుంది, దాన్ని యాంగులర్ వెలాసిటీ అంటారు. మామూలు స్ట్రైట్ ఫార్వర్డ్కి వెళ్తున్నప్పుడు డెవలప్ అయ్యే వెలాసిటీ అంటారు. యాంగిల్ డైరెక్షన్ లో తిరుగుతున్నప్పుడు ఆ వస్తువు యొక్క వెలాసిటీని యాంగిల్ వెలాసిటీ అంటారు. యాంగిల్ కవర్డ్ ఇన్ రేడియస్ అంటే ఎక్కడ ఎంత యాంగిల్ కవర్ అయింది, ఎంత యాంగిల్ డెవలప్ అయింది, పర్టికులర్ టైంలో ఎంత యాంగిల్ డెవలప్ అయింది అనే దాన్ని యాంగులర్ వెలాసిటీ అంటారు. దాన్ని డెఫినేషన్ రాసుకుంటే యాంగిల్ కవర్డ్ ఇన్ రేడియన్స్ బై టైం. యాంగిల్ కవర్డ్ ఇన్ అంటే రేడియన్స్ 1 తీసుకున్నారు, బై ఎగ్జాంపుల్ గా 1 తీసుకున్నారు, టైం అంటే t. సో 1/t అంటే
టీ ఇన్వర్స్ టీ పవర్ -1 1/tని టీ పవర్ -1గా రాసుకోవచ్చు. అంటే టీ టీ ఇన్వర్స్ ఆఫ్ 1 టీ ఇన్వర్స్ ఆఫ్ 1 అంటారు. 1/tని టీ పవర్ -1గా రాసుకోవచ్చు. సో యాంగులర్ వెలాసిటీ అనేది ఫండమెంటల్ క్వాంటిటీ, దానికి సెకండరీ డెరైవ్డ్ క్వాంటిటీ ఏమొచ్చింది ఇక్కడ టీ పవర్ -1. సో యాంగులర్ వెలాసిటీని డెఫినేషన్ ఫామ్లో రాసుకొని ఆ డెఫినేషన్ ఫామ్లో వాటి డైమెన్షన్స్ ఏమని రాసుకుంటే దాని నుంచి మనకు వచ్చేది సెకండరీ డెరైవ్డ్ క్వాంటిటీ అవుతుంది. సో యాంగులర్ యాక్సిలరేషన్ ఇది ఫండమెంటల్ క్వాంటిటీ. దీని డెఫినేషన్ ఫామ్లో రాసుకుంటే రేడియన్ పర్ సెకండ్ స్క్వేర్ అంటే రేడియన్ పర్ సెకండ్ స్క్వేర్ అంటే టైం, అక్కడ టైం సెకండ్ టైంలో తీసుకుంటే టీ స్క్వేర్ అంటే ఒక సెకండ్ స్క్వేర్ టైంలో ఎంత రేడియన్స్ యాంగిల్లో ఒక వస్తువు రొటేట్ అయింది. సెకండ్ స్క్వేర్ టైంలో ఎంత యాంగిల్ అనేది రొటేట్ అయింది ఒక వస్తువు, దాన్ని యాంగులర్ యాక్సిలరేషన్ అంటారు. రేడియన్ బై టీ స్క్వేర్. కానీ రేడియన్ 1గా తీసుకుంటే ఎగ్జాంపుల్గా ఎంత వాల్యూ తెలియదు కాబట్టి మనం 1గా తీసుకుంటే 1/t² కాబట్టి దాన్ని టీ పవర్ -2గా తీసుకుంటాం. ఇక్కడ డినామినేటర్లో పవర్ ఎంత ఉందో దాన్ని మనం ఇటువైపు తీసుకొచ్చినప్పుడు ఈక్వల్ టు అవతల తీసుకొచ్చినప్పుడు 1 ఈక్వల్ టు మైనస్ వాల్యూ అవుతుంది, టీ పవర్ -1 అవుతుంది. టీ పవర్లో 1 ఉంది, ఇక్కడ ఏం లేదంటే 1 ఉన్నట్టు రిజ్యూమ్ చేసుకోవాలి. సో 1 ఈక్వల్ టు ఇవ్వటం టీ పవర్ -1 అవుతుంది. డిశ్చార్జ్ ఈక్వల్ టు నెక్స్ట్ టర్మ్ డిశ్చార్జ్ ఈక్వల్ టు ఏరియా అంటే వెలాసిటీ. డిశ్చార్జ్ ఫార్మ్ ఏరియా ఇంటూ వెలాసిటీ. ఏరియా అంటే లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్, అంటే 2 క్వాంటిటీస్ ఉన్నాయి కాబట్టి L² తీసుకున్నాం. వెలాసిటీ యొక్క డైమెన్షనల్ క్వాంటిటీస్ సెకండరీ డెరైవ్డ్ క్వాంటిటీస్ ఏంటి L/T. ఇందాక చెప్పాము ఇక్కడ. వెలాసిటీ అంటే ఏంటి లెంగ్త్ బై టైం, అంటే ఫర్ సర్టెన్ టైంలో ఎంత డిస్టెన్స్ పర్ పర్టికులర్ టైం అని తెలుసుకున్నాం కాబట్టి L/T అని తీసుకున్నాం. L² ఇంటూ L ఇంటూ L³/T. దీన్ని ఎలా రాసుకోవచ్చు? L³ టీ పవర్ -1 గా రాసుకోవచ్చు. దీన్ని కైనెటిక్ విస్కాసిటీ న్యూ V ఈక్వల్ టు న్యూ బై రో, అంటే కైనెటిక్ విస్కాసిటీ ఈక్వల్ టు న్యూ బై రో. అంటే దీన్ని న్యూని ఏమంటారంటే అంటే ఫండమెంటల్ క్వాంటిటీస్లో చూడండి, న్యూని ఏ విధంగా డినోట్ చేస్తారు? డైనమిక్ విస్కాసిటీ బై రో అంటే డో యూ బై డో వైగా డినోట్ చేస్తారు. సో రో ఇక్కడ న్యూ ఈక్వల్ టు ఇక్కడ వేర్ న్యూ అంటే న్యూ ఈక్వల్ టు మాకు న్యూ వాల్యూ కావాలి. టవ్ ఈక్వల్ టు న్యూ ఇంటూ du/dy. టవ్ అంటే షియర్ స్ట్రెస్ ఈక్వల్ టు న్యూ ఇంటూ డైనమిక్ విస్కాసిటీ ఇంటూ du/dy డెన్సిటీ. అంటే ఇక్కడ షియర్ స్ట్రెస్ ఈక్వల్ టు డైనమిక్ విస్కాసిటీ ఇంటూ డెన్సిటీ రో డెన్సిటీ మనం డో/dy రాస్తున్నారు. డో/dy. సో ఇది నుంచి మన న్యూ వాల్యూ కావాలి. న్యూ ఈక్వల్ టు టవ్/డో/u/dy షియర్ స్ట్రెస్ బై డెన్సిటీగా రాస్తున్నారు. షియర్ స్ట్రెస్ బై డెన్సిటీ అంటే L/T ఇంటూ 1/L గా రాస్తున్నారు. అంటే డెన్సిటీ డెఫినేషన్ ప్రకారం డెన్సిటీ మనం డో/u/dy L/T గా రాస్తున్నారు ఇంటూ 1/L. L/T ఇంటూ 1/L గా రాస్తున్నారు. సిఎస్ స్ట్రెస్ అంటే స్ట్రెస్ ఈక్వల్ టు ఫార్ములా ఫోర్స్ బై ఏరియా. స్ట్రెస్ అంటే ఒక సర్టెన్ ఏరియాలో ఎంత ఫోర్స్ అనేది అప్లై అయింది అనే దాన్ని మనం స్ట్రెస్ అంటారు. ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాం, 2D ఆబ్జెక్ట్. ఒక బ్లాక్ బోర్డ్ తీసుకున్నాం. బ్లాక్ బోర్డ్ మీద మనం ఏదైనా ఫోర్స్తో ఒక బ్లాక్ బోర్డ్ మీద మనం కొట్టామనుకో, అక్కడ ఎంత స్ట్రెస్ డెవలప్ అయింది ఫోర్స్ బై ఏరియా రాస్తున్నాం. 1/T. ఇక్కడ డినామినేటర్ L క్యాన్సిల్ అవుతుంది, 1/T మిగులుతుంది. షియర్ స్ట్రెస్ అంటే ఫోర్స్ బై ఏరియా ఫార్ములా. దాని పక్కన షియర్ స్ట్రెస్ ఫోర్స్ బై ఏరియాగా రాస్తున్నాం. బై కింద డినామినేటర్లో మిగిలింది ఏంటంటే 1/T. దాన్ని రాసుకుంటే మాస్ ఇంటూ యాక్సిలరేషన్. ఫోర్స్ అంటే మాస్ ఇంటూ యాక్సిలరేషన్. కింద ఏరియా ఇంటూ టైం.
ఏరియా అంటే 1 ఈక్వల్ టు ఏరియా అవుతుంది ఇంటూ టైం, ఈ డినామినేటర్లో ఉన్నది ఇంటూ మల్టిప్లికేషన్ అవుతుంది. సో ఏరియా ఇంటూ టైం రాస్తున్నాం, ఫోర్స్ మాస్ ఇంటూ యాక్సిలరేషన్ రాస్తున్నాం. మాస్ యొక్క ఫండమెంటల్ క్వాంటిటీ ఎమ్, యాక్సిలరేషన్ని మనం ఎల్/టీ స్క్వేర్గా తీసుకున్నాం. యాక్సిలరేషన్ ఎల్/టీ స్క్వేర్గా తీసుకున్నాం. యాక్సిలరేషన్ యొక్క ఫండమెంటల్ క్వాంటిటీ ఎల్/టీ స్క్వేర్. ఎల్/టీ స్క్వేర్ అంటే మామూలుగా ఎల్ ఇంటూ టీ పవర్ -2, దాన్ని ఎల్/టీ స్క్వేర్గా కూడా రాసుకోవచ్చు. ఏరియా అంటే ఎల్ ఇంటూ ఎల్ అంటే లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్, రెండు క్వాంటిటీస్ ఉన్నాయి కాబట్టి ఎల్ స్క్వేర్ ఇంటూ 1/టైం. టైం అంటే 1/టైం, 1/టీగా తీసుకున్నాం. ఇక్కడ ఎమ్ ఇంటూ ఎల్ ఇక్కడ డినామినేటర్లో ఉన్న టీ స్క్వేర్ ఇక్కడ ఈ డినామినేటర్ కింద భాగంలోకి వస్తుంది. ఎల్/టీ స్క్వేర్లో డినామినేటర్లో ఉన్న టీ స్క్వేర్ ఇక్కడ కింద మెయిన్ ఫంక్షన్లో కింద డినామినేటర్లో వస్తుంది. సో ఎమ్ ఇంటూ ఎల్ బై ఎల్ ఇంటూ టీ స్క్వేర్, ఎల్ ఇంటూ టీ స్క్వేర్ ఇంటూ 1/టీ రాస్తున్నాం. 1/టీ. ఇప్పుడు ఎల్ స్క్వేర్లో ఎల్ కింద డినామినేటర్లో ఎల్ స్క్వేర్, పైన ఎల్ క్యాన్సిల్. టీ స్క్వేర్లో టీ కింద డినామినేటర్లో టీ క్యాన్సిల్. ఏం మిగులుతుంది? ఎం బై ఇక్కడ ఎల్ స్క్వేర్లో ఒక ఎల్ మిగులుతుంది, టీ స్క్వేర్లో ఒక టీ మిగులుతుంది. ఎం బై ఎల్ ఇంటూ టీ, దీన్ని డినామినేటర్లో ఉన్న ఈక్వల్కి అవతలకు తీసుకొస్తే దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఎం ఇంటూ ఎల్ పవర్ -1 టీ పవర్ -1గా రాసుకోవచ్చు. డివైడెడ్ బై అంటే డినామినేటర్లో బైలో ఉన్నది ఈక్వల్కి వస్తే పవర్స్ అనేది మైనస్, డినామినేటర్లో ఉన్న పవర్స్ ఏమంటే 1 ఉంది, అది మైనస్ వాల్యూ అవుతుంది. పాజిటివ్ ఉన్నది నెగిటివ్ అవుతుంది, ప్లస్ వాల్యూ మైనస్ వాల్యూ అవుతుంది. పవర్స్ అనేది మైనస్ వాల్యూగా మారుతుంది. ఎమ్ ఇంటూ ఎల్ పవర్ -1 టీ పవర్ -1 అవుతుంది. కైనమాటిక్ విస్కాసిటీ ఈక్వల్ టు సెకండ్ డెరివేటివ్ క్వాంటిటీస్ ఎమ్ ఇంటూ ఎల్ పవర్ -1 టీ పవర్ -1. నెక్స్ట్ ఏం కనుక్కున్నాడు అంటే డెన్సిటీ కనుక్కున్నాడు. కైనమాటిక్ విస్కాసిటీ కనుక్కున్నాడు. కైనమాటిక్ విస్కాసిటీ ఫార్ములా న్యూ ఈక్వల్ టు న్యూ బై రో, న్యూ ఇంటూ డైనమిక్ విస్కాసిటీ బై డెన్సిటీ. డెన్సిటీకి మనం సెకండరీ డెరివేటివ్ క్వాంటిటీ కనుక్కోవాలి. ముందు కైనమాటిక్ విస్కాసిటీకి రావాలంటే ముందు డెన్సిటీ కనుక్కోవాలి. న్యూ వాల్యూని కనుక్కున్నాం మనం. న్యూ వాల్యూకి ఎమ్ ఇంటూ ఎల్ పవర్ -1 టీ పవర్ -1. డెన్సిటీ అంటే మాస్ బై వాల్యూమ్ అంటే ఎల్ క్యూబ్. అంటే లెంగ్త్ విత్ హైట్ 3 తీసుకుంటాం కాబట్టి ఎల్ క్యూబ్. ఇది ఎమ్ ఇంటూ ఎల్ పవర్ -3 అంటే ఇది ప్లస్ వాల్యూ అనేది మైనస్ పవర్లోకి వచ్చినప్పుడు ఇక్కడ పవర్ వాల్యూ మైనస్ వాల్యూ అవుతుంది. ఎమ్ ఇంటూ ఎల్ పవర్ -3. న్యూ వాల్యూ రాస్తున్నాం ఎమ్ ఇంటూ ఎల్ పవర్ -1 టీ పవర్ -1. దాని యొక్క సెకండ్ డెరివేటివ్ క్వాంటిటీస్ రో యొక్క సెకండ్ డెరివేటివ్ క్వాంటిటీస్ ఎమ్ ఇంటూ ఎల్ పవర్ -3. ఇక్కడ ఏమవుతుందంటే ఎమ్ క్యాన్సిల్ అవుతుంది. ఎల్ పవర్ -3 ఎల్ పవర్ -1 క్యాన్సిల్ అయితే ఎల్ స్క్వేర్ అవుతుంది. మైనస్ క్యాన్సిల్, ఎల్ స్క్వేర్ అవుతుంది. మైనస్ తీసేస్తే ఎల్ స్క్వేర్ వస్తుంది. సో ఎల్ స్క్వేర్ టీ పవర్ -1. నెక్స్ట్ మనకి ఫోర్స్ ఇంటే మాస్ ఇంటే యాక్సిలరేషన్ ఇక్కడ పైన ఇక్కడ రాస్తున్నాం. న్యూ వాల్యూ ఫైండ్ చేయాలి. షియర్ స్ట్రెస్లో ఈక్వల్ టు స్ట్రెస్ అంటే ఫోర్స్ బై ఏరియా అని రాస్తున్నాం. ఫోర్స్లో దాని యొక్క డెఫినేషన్ ఏమి రాస్తున్నాం? మాస్ ఇంటూ యాక్సిలరేషన్. మాస్ అంటే ఎమ్ ఇంటూ యాక్సిలరేషన్ అంటే ఎల్/టీ స్క్వేర్, లెంగ్త్ బై టీ స్క్వేర్. సో ఎంఎల్/టీ స్క్వేర్. దీన్ని ఎలా రాస్తున్నాం? ఎంఎల్ ఇంటూ టీ పవర్ -2, ఎంఎల్ ఇంటూ టీ పవర్ -2. స్పెసిఫిక్ వెయిట్ అంటే వెయిట్ బై వాల్యూమ్ అంటే వెయిట్ని మనం ఫోర్స్గా కూడా డినోట్ చేసుకోవచ్చు. వెయిట్ మీన్స్ నథింగ్ బట్ ఫోర్స్. అంటే వెయిట్ అప్లై అయినప్పుడు అక్కడ ఫోర్స్ అనేది డెవలప్ అవుతుంది. వెయిట్ అన్న ఫోర్స్ అన్న ఒకటే. సో ఫోర్స్ బై వాల్యూమ్ ఈక్వల్ టు ఫోర్స్ అంటే ఇక్కడ ఏమొచ్చింది? సెకండ్ డెరివేటివ్ క్వాంటిటీ ఎమ్ ఇంటూ ఎల్ ఇంటూ టీ పవర్ -2. సో వాల్యూమ్ అంటే ఎల్ క్యూబ్, ఎమ్ ఇంటూ ఎల్ ఇంటూ టీ పవర్ -2 బై ఎల్ క్యూబ్. ఇక్కడ ఎల్ క్యూబ్ ఎల్ క్యాన్సిల్ అవుతే అక్కడ ఎల్ స్క్వేర్ మిగులుతుంది. సో ఈక్వల్ టు అవతలకు వస్తే ఎమ్ ఇంటూ ఎల్ పవర్ -2 దాని యొక్క సింబల్ మారుతుంది. ప్లస్ వాల్యూ మైనస్ వాల్యూ అవుతుంది. ఎల్ పవర్ -2 టీ పవర్ -2 అవుతుంది. స్పెసిఫిక్ వెయిట్కి సెకండ్ డెరివేటివ్ క్వాంటిటీ ఏంటంటే ఎమ్ ఇంటూ ఎల్ పవర్ -2 టీ పవర్ -2. డైనమిక్ విస్కాసిటీ న్యూ ఈజ్ derived in equation 4. లో న్యూ ఈజ్ derived in equation 4. న్యూ ఈక్వల్ టు ఎమ్ ఇంటూ ఎల్ పవర్ -1 టీ పవర్ -1. డైనమిక్ విస్కాసిటీ
న్యూ ఈజ్ డిరైవ్డ్. న్యూ అనేది ఆల్రెడీ డిరైవ్ చేస్తున్నప్పుడు m ఇంటూ l పవర్ మైనస్ 1 t పవర్ మైనస్ 1 ఎక్కడ మనకి ఇక్కడ కైనెటిక్ విస్కాసిటీ కనుక్కునేటప్పుడు ఈక్వేషన్ కైనెటిక్ విస్కాసిటీ ఫార్ములా ఏంటంటే డైనమిక్ విస్కాసిటీ బై డెన్సిటీ, న్యూ బై డెన్సిటీ. కాబట్టి అక్కడ మనం న్యూ అనేది ఫైండ్ అవుట్ చేసేసుకున్నాం. దాని డైమెన్షన్ వాల్యూ అనగా వచ్చింది m ఇంటూ l పవర్ మైనస్ 1 t పవర్ మైనస్ 1. ఇది ఫార్ములా. మనకి ఫండమెంటల్ క్వాంటిటీస్ ఇస్తాడు. దాని యొక్క డెఫినేషన్ బేస్ చేసుకుని డెఫినేషన్ ప్రకారం వాటి యొక్క డైమెన్షన్స్ ఎలా ఉంటాయో మనం రాసుకొని దాని నుంచి ఫైనల్గా ఒక ఫిక్స్డ్ డైమెన్షన్ అనేది డెరైవ్ చేసుకుంటే ఆ డెరైవ్ చేసుకున్న డైమెన్షన్ మనం సెకండరీ డెరైవ్డ్ డైమెన్షన్ అని అంటారు, సెకండరీ డెరైవ్డ్ క్వాంటిటీ అని అంటారు. అర్థమైంది కదా ఎలా రాసుకోవాలో. నెక్స్ట్ టాపిక్ డైమెన్షనల్ హోమోజీనిటీ. ఇప్పటిదాకా డైమెన్షనల్ హోమోజీనిటీ అంటే ఇప్పటిదాకా మనం ఏం చేసామంటే ఒక ఫండమెంటల్ క్వాంటిటీ తీసుకున్నాము, దాని నుంచి ఆ డెఫినేషన్ రాసుకొని ఆ డెఫినేషన్ యొక్క డైమెన్షన్స్ ఏముంటాయో రాసుకొని ఆ డైమెన్షన్స్ బేస్ చేసుకొని మనం ఒక కొత్త డైమెన్షన్ అనేది కనుక్కున్నాం. ఆ కొత్త డైమెన్షన్ సెకండరీ డెరైవ్డ్ డైమెన్షన్, సెకండరీ ఆర్ డెరైవ్డ్ క్వాంటిటీ అని అన్నారు. ఇప్పుడు ఏంటంటే ఒకటే డైమెన్షన్ తీసుకుంటాము, ఒకటే ఫండమెంటల్ క్వాంటిటీస్ తీసుకుంటాము. ఫండమెంటల్ క్వాంటిటీస్ తీసుకొని దాని యొక్క ఫార్ములా రాసుకుంటాం. ఫార్ములా రూపంలో బోత్ సైడ్స్ దాన్ని ఇప్పుడు v ఈక్వల్ టు రూట్ జూహెచ్. వెలాసిటీకి ఫార్ములా అంటే v ఈక్వల్ టు రూట్ 2gh. వెలాసిటీ యొక్క క్వాంటిటీస్ రాసుకుంటాం, డైమెన్షనల్ క్వాంటిటీస్. రూట్ 2gHకి ఆ ఫార్ములా వెలాసిటీ యొక్క డెఫినేషన్కి డైమెన్షన్స్ ఏముంటాయి, సెకండరీ డెరైవ్డ్ ఈక్వేషన్ ఏముంటుందో రాసుకుంటాం. దానికి ఈక్వల్ అయిన ఫార్ములాకి సెకండరీ డెరైవ్డ్ క్వాంటిటీ రాసుకుంటాం. రెండింటి ఫైనల్ అవుట్పుట్ రెండింటి యొక్క సెకండరీ డెరైవ్డ్ క్వాంటిటీ ఒకటే సేమ్గా వచ్చిందా లేదా చూసుకుంటాం. అలా సేమ్ కనుక అయితే దాన్ని డైమెన్షనల్ హోమోజీనిటీ అంటారు. హోమోజీనిటీ అంటే ఒకే రకంగా ఉండటం, ఒకే పోలికలతో ఉండటం. మన ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు, కొంతమంది ఇద్దరు ఒకే పోలికలతో ఉన్నారా అంటారు. ఇద్దరు కవల పిల్లలు తీసుకుంటారు, తీసుకొని ఇద్దరు ఒకే పోలికలతో ఉన్నారా, లేకపోతే ఒక మనిషిని పోలి ఒక మనిషి ఉన్నాడు, ఫలానా మనిషి ఇంకొక ఆయన లాగా ఉన్నాడు, ఆ పోలికలు ఉన్నాయి, ఫలానా మనిషికి ఇంకొక ఆయనలో పోలికలు ఎక్కువగా ఉన్నాయి అని అంటారు. అదేవిధంగా మనం ఒక ఆబ్జెక్ట్ తీసుకొని దాని యొక్క డెఫినేషన్ రెండింటి మధ్య పోలికలు అనేది ఈక్వల్ అవ్వాలి, ఒకే విధంగా ఉండాలి. LHS సైజ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్, రైట్ హ్యాండ్ సైడ్ తీసుకుంటాం. LHS సైడ్, RH సైడ్ తీసుకుని దాని రెండింటికి ఒకటే వచ్చిందా లేదా అని చూసుకుంటాం. సేమ్ వస్తే దాన్ని ఆ డైమెన్షన్ ఆ యొక్క ఫండమెంటల్ క్వాంటిటీ అనేది డైమెన్షనల్ హోమోజీనిటీ ఉన్నట్టు. డైమెన్షనల్ హోమోజీనిటీ ఉన్నప్పుడు ఏమైందంటే మనం ఏ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్లో అయినా, SI యూనిట్స్లో అయినా, MKS యూనిట్స్లో అయినా, ఏ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ యూస్ చేసుకున్నా దేనిలో అయినా మనం ఆ యొక్క ఈక్వేషన్ యూస్ చేసుకోవచ్చు. ఏ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ అయినా యూస్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది, ఎందుకంటే అది డైమెన్షనల్ హోమోజీనిటీ ఈక్వేషన్ కాబట్టి. సో ఇక్కడ అదే ఈ పేరాలో చెప్పాడు, ద డైమెన్షనల్ హోమోజీనిటీ మీన్స్ ద డైమెన్షన్స్ ఆఫ్ ఈచ్ టర్మ్స్ ఇన్ ద ఈక్వేషన్ ఆన్ బోత్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఒక ఈక్వేషన్ తీసుకుంటే ఈక్వేషన్ యొక్క రెండు వైపులా ఈక్వేషన్ యొక్క రెండు వైపుల డైమెన్షన్ అనేది ఈక్వల్గా ఉంటుంది. ఇక్కడ thus the dimensions of each term on both sides of an equation are the same. The equation is known as dimensionally homogeneous equation. అలా ఒక ఈక్వేషన్లో రెండు వైపులా డైమెన్షన్స్ ఈక్వల్గా ఉంటే దాన్ని డైమెన్షనల్ హోమోజీనియస్ ఈక్వేషన్ అంటారు. ద పవర్స్ ఆఫ్ ఫండమెంటల్ డైమెన్షన్స్ length, mass, time on both sides of the equation will be identical for a dimensional homogeneous equation. Such equations are independent of the system of units. ఇప్పుడు ఫండమెంటల్ డైమెన్షన్స్ ఏమని చెప్పాం, లెంగ్త్, మాస్, టైం అని చెప్పాం. వాటి యొక్క పవర్స్ అనేది రెండు వైపులా ఈక్వేషన్ రెండు వైపులా ఈక్వల్ అయినప్పుడు దాన్ని హోమోజీనియస్ ఈక్వేషన్ అంటారు. పవర్స్ కూడా ఈక్వల్ అయినప్పుడు మనకి రెండు వైపులా వచ్చే డైమెన్షన్స్తో పాటు పవర్స్ కూడా మనకి ఈక్వల్ అయినప్పుడు దాన్ని రెండు వైపులు వచ్చే వాల్యూ ఈక్వల్ అయితే ఆ ఈక్వేషన్ని హోమోజీనియస్ ఈక్వేషన్, డైమెన్షనల్లీ హోమోజీనియస్ ఈక్వేషన్ అంటారు. పవర్స్ కూడా ఈక్వల్ అయినప్పుడు దాని డైమెన్షనల్లీ అది కూడా డైమెన్షనల్ హోమోజీనిటీ అవ్వాలి. డైమెన్షనల్ హోమోజీనిటీ ఈక్వేషన్ అవ్వాలంటే పవర్స్ కూడా ఈక్వల్ అవ్వాలి.
సో ఇక్కడ మనం ఈక్వల్ టు రూట్ 2gh తీసుకున్నాడు. వీక్ ఫార్ములా అండి ఎల్ బై టీ, దీన్ని ఎల్ ఇంటూ టీ పవర్ మైనస్ ఎల్ ఇంటూ టీ పవర్ -1గా రాస్తున్నారు. అది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈక్వేషన్. నెక్స్ట్ రైట్ హ్యాండ్ సైడ్ ఏముంది, దాన్ని కూడా దాని యొక్క డైమెన్షన్స్ కూడా రాసుకుంటే రూట్ టూ జిహెచ్ అంటే టూ జీని మనం ఎల్ బై టీ స్క్వేర్గా తీసుకున్నారు. హెచ్ వాల్యూని డైమెన్షన్ ఎల్గా తీసుకున్నారు. సో ఎల్ ఇంటూ ఎల్ స్క్వేర్, సో రూట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ బై టీ స్క్వేర్ అవుతుంది. దీని ఎల్ స్క్వేర్ బై టీ స్క్వేర్ని ఎల్ బై టీ హోల్ స్క్వేర్ రాసుకుంటే పైన రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది, ఎల్ బై టీ మిగులుతుంది. ఎల్ బై టీని ఎల్ ఇంటూ టీ పవర్ -1గా రాసుకుంటారు. సో వెలాసిటీ యొక్క డైమెన్షన్ సెకండరీ డెరివేటివ్ డైమెన్షన్ ఎల్ ఇంటూ టీ పవర్ మైనస్ వచ్చింది. దాని యొక్క ఈక్వేషన్కి యువతల రూట్ 2gh వాల్యూ కూడా ఎల్ ఇంటూ టీ పవర్ -1 వచ్చింది. ఎల్హెచ్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాల్యూ, ఆర్హెచ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూ రెండు ఈక్వల్ అయింది. విత్ పవర్స్ కూడా ఒకటే ఈక్వల్ అయింది. ఇక్కడ ఎల్ పవర్ 1 ఉంది, టీ పవర్ -1 ఇక్కడ కూడా ఎల్ పవర్ 1 ఉంది, టీ పవర్ -1 ఇక్కడ. అంటే ఎల్హెచ్ సైడ్ ఆర్హెచ్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ అండ్ రైట్ హ్యాండ్ సైడ్ రెండు వాల్యూస్ ఈక్వల్ అయ్యి పవర్స్ కూడా ఈక్వల్ అయితే అలాంటి ఈక్వేషన్ని డైమెన్షనల్ హోమోజీనియస్ ఈక్వేషన్ అంటారు. అది మనకి ఎలాంటి సిస్టమ్ ఆఫ్ యూనిట్స్లో అయినా, ఎస్ఐ యూనిట్స్లో అయినా, ఎంపీ యూనిట్స్లో అయినా మనం ఏదైనా ప్రాబ్లమ్స్ డెరైవ్ చేసేటప్పుడు ఆ ఈక్వేషన్ ఎక్కడైనా మనం ఎలాంటి డైమెన్షన్స్లోనే యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మెథడ్స్ ఆఫ్ డైమెన్షనల్ అనాలిసిస్ చేయడానికి ఎలాంటి మెథడ్స్ ఉంటాయి. The number of variables involved in physical phenomena are known. The relation among the variables determine the following. అంటే ఒక వేరియబుల్ ఒక ఫిజికల్ ఫినామినాలో ఒక వేరియబుల్ కన్నా అంటే ఎక్కువ ఇన్వాల్వ్ అయినప్పుడు మనం ప్రాబ్లమ్స్ డెరైవ్ చేయడానికి మనం ఈ మెథడ్స్ని యూజ్ చేస్తారు. ర్యాలీస్ మెథడ్ అండ్ బకింగ్హామ్స్ పై థియరం అనే మెథడ్ యూజ్ చేస్తారు. అంటే ఒక ప్రాబ్లంలో ఒక వాల్యూ కన్నా ఒక వేరియబుల్ కన్నా అంటే ఒక వేరియబుల్ కన్నా ఎక్కువ వేరియబుల్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు మనకి ప్రాబ్లం ఎక్స్ప్రెషన్ డెరైవ్ చేయడం కష్టం అవుతుంది. అలాంటి టైంలో మనం ఈ మెథడ్ని యూజ్ చేస్తారు. This method is used for determine the expression for a variable which depends upon maximum 3 or 4 variables only. అంటే ఒక ఎక్స్ప్రెషన్ని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఒక వేరియబుల్ మీద 3 లేదా 4 వేరియబుల్స్ అనేది డిపెండ్ అయినప్పుడు మనం ఒక ఎక్స్ప్రెషన్ డెరైవ్ చేయడం కష్టం అవుతుంది. అలాంటి కష్టమైన టైంలో ఈ ర్యాలీస్ మెథడ్ అనేది యూజ్ చేస్తారు. The number of independent variables becomes more than 4, then it is very difficult to find out expression for the dependent variable. ఒక వేరియబుల్ మీద 3 లేదా 4 వేరియబుల్స్ డిపెండ్ అయినప్పుడు ఒక ఎక్స్ప్రెషన్ ఫైండ్ అవుట్ చేయడం కష్టం అవుతుంది. ఆ డిపెండెంట్ వేరియబుల్స్ వేరియబుల్ మీద డిపెండ్ అయిన ఆ డిపెండెంట్ వేరియబుల్కి ఒక వేరియబుల్ మీద డిపెండ్ అయిన 3 లేదా 4 వేరియబుల్స్ వాటికి ఎక్స్ప్రెషన్ ఫైండ్ అవుట్ చేయడం కష్టం అవుతుంది. అలాంటి టైంలో ఈ మెథడ్ అనేది యూజ్ చేస్తారు. ఇప్పుడు దాని ఎగ్జాంపుల్ ఒక వేరియబుల్ మీద 4 వేరియబుల్స్ డిపెండ్ అవుతుంది ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్ ఎక్స్ ఈజ్ ఎ వేరియబుల్. ఎక్స్ను ఒక వేరియబుల్గా తీసుకున్నాం, విచ్ డిపెండ్స్ ఆన్ x1, x2 అండ్ x3 వేరియబుల్స్. ఎక్స్ మీద డిపెండ్ అయ్యే వేరియబుల్స్ ఏమేమి ఉన్నాయంటే x1, x2, x3 మనం ఎక్స్ మీద డిపెండ్ అయ్యే వేరియబుల్స్గా తీసుకున్నాం. దెన్ అకార్డింగ్ టు ర్యాలీస్ మెథడ్ బట్టి ఏం చెప్తున్నాం అంటే ఎక్స్ మీద ఒక వేరియబుల్ మీద 3 లేదా 4 వేరియబుల్స్ యాక్ట్ అయినప్పుడు డిపెండ్ అయినప్పుడు మనం ఎలా సాల్వ్ చేయాలన్నది. సో దాన్ని సాల్వ్ చేయడానికి మనం ఒక మ్యాథమెటికల్ ఫామ్లో రాసుకుంటాం ఆ డెఫినేషన్. సో ఎక్స్ని ఒక ఫంక్షన్గా తీసుకుందాం. ఎక్స్ మీద ఇంకో వేరియబుల్స్ 3 వేరియబుల్స్ డిపెండ్ అయ్యి అన్నాము అని అంటున్నాం. కాబట్టి ఎక్స్ని ఒక ఫంక్షన్గా తీసుకున్నాం. క్యాపిటల్ ఈక్వల్ టు ఫంక్షన్గా తీసుకున్నాం కాబట్టి దాన్ని ఎఫ్గా డినోట్ చేస్తారు. డిపెండ్ అయ్యే వేరియబుల్స్ మనం బ్రాకెట్లో రాసుకుంటాం. ఎక్స్ అనే వేరియబుల్ మీద డిపెండ్ అయ్యే డిపెండెంట్ వేరియబుల్స్ మనం బ్రాకెట్లో రాసుకుంటాం. x1, x2, x3 అది ఫంక్షన్. దీని మొత్తం ఫంక్షన్గా తీసుకుంటాం కాబట్టి ఎఫ్ ఇంటూ x1 ఈ వేరియబుల్ మీద డిపెండ్ అయిన వేరియబుల్స్ కాబట్టి దీన్ని x1, x2, x3గా తీసుకున్నారు. దిస్ కెన్ ఆల్సో బి రిటన్ యాజ్ x ఈక్వల్ టు k ఇంటూ x1 పవర్ a ఇంటూ x2 పవర్ a ఇంటూ x3 పవర్ c. k అనేది ఇక్కడ కాన్స్టెంట్, a b c ఆర్ ఆర్బిటరీ పవర్స్. అంటే ఇక్కడ పవర్స్ అనేది ఏదో ఒక పవర్ ఉంటుంది. ఆ పవర్ అనేది మనకు తెలియదు, మనకు కనిపించదు. దాన్ని ఒక ఇమాజినరీ పవర్స్ కింద మనం ఎజ్యూమ్ చేసుకొని మనం ఫిక్స్ చేస్తున్నాం. ఆర్బిటరీ పవర్స్ కింద ఏ బీస్ అని ఫిక్స్ చేస్తున్నాం. కే అనేది ఇక్కడ వేరియబుల్, కాన్స్టెంట్ వేరియబుల్ అనమాట.
అంటే ఈ ఫంక్షన్కి ఒక సపోర్ట్గా మనం కాన్స్టెంట్ని తీసుకున్నాం. జస్ట్ మన ప్రాబ్లమ్స్లో యూస్ చేసుకోవడానికి మనకి ఈజీగా ఉండడానికి ఒక కాన్స్టెంట్ వాల్యూని కూడా మనం యాడ్ చేసుకున్నాం. ఏబిసి అనే పవర్స్, ఆర్బిటరీ పవర్స్ కూడా మనం ఇమాజిన్ చేసుకున్నాం. ఏదో ఒక పవర్ ఉంటుంది కాబట్టి, ఆ పవర్ ఏదో తెలియదు కాబట్టి మనం ఒక ఆ పవర్ వాల్యూకి, ఆ పవర్ ప్లేస్లో మనం ఒక ఇమాజినరీ పవర్స్ అనేది పెట్టుకున్నాం. ఏబిసి అనేది మనకు ఆ పవర్స్ ఏదో తెలియదు కాబట్టి ఏబిసి అనేది మనం ఇమాజిన్ చేసుకున్నాం, అక్కడ ఎజ్యూమ్ చేసుకున్నాం, మనం ఓన్గా పెట్టుకున్నాం. ద వాల్యూస్ ఆఫ్ ఏబిసి ఆర్ అప్టైన్ బై కంపేరింగ్ ద పవర్స్ ఆఫ్ ది ఫండమెంటల్ డైమెన్షన్ ఆఫ్ ది బోత్ సెట్స్. ఈ ఏబిసి వాల్యూస్ ఎలా వస్తాయంటే ఫండమెంటల్ డైమెన్షన్స్ ఇప్పుడు ఈక్వల్ కి ఎల్హెచ్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎక్స్ ఉంది, రైట్ హ్యాండ్ సైడ్ ఆర్హెచ్ సైడ్ ఈ ఎక్స్ప్రెషన్ ఉంది. ఈ రెండింటి మధ్య పవర్స్ ని మనం కంపేర్ చేసినప్పుడు ఇక్కడ మనం ఎలా అయితే కంపేర్ చేసామో డైమెన్షనల్ హోమోజీనిటీలో అనే కాన్సెప్ట్ లో V=√2gh తీసుకొని ఈ రెండింటి మధ్య పవర్స్ ని కంపేర్ చేసాం. అదేవిధంగా ఇక్కడ మనం కంపేర్ చేసినప్పుడు ఆ ఏబిసి వాల్యూస్ అనేది మనకు వస్తాయి అనమాట. అది ఎలా అనేది మనం నెక్స్ట్ ఇది బేస్ చేసి ఈ ర్యాలీ హెడ్ మీద బేస్ చేసుకుని ఒక ప్రాబ్లం డెరైవ్ చేస్తున్నాం. ఆ ప్రాబ్లం వస్తుంది. దిస్ ఎక్స్ప్రెషన్ ఈజ్ అప్టైన్డ్ డిపెండెంట్ వేరియబుల్. డిపెండెంట్ వేరియబుల్ నుంచి ఎక్స్ప్రెషన్ వచ్చింది. డిపెండెంట్ వేరియబుల్స్ ఏంటి x1, x2, x3. నెక్స్ట్ ఇది అంటే ఒక వేరియబుల్ మీద ఎన్ని వేరియబుల్స్ డిపెండ్ అయ్యి ఉన్నాయి దాన్ని ఒక ఫంక్షన్గా రాసుకొని దాని యొక్క పవర్స్ని క్యాలిక్యులేట్ చేయడాన్ని మనం ర్యాలీ హెడ్ మెథడ్ ద్వారా దాన్ని చేస్తాం అనమాట. నెక్స్ట్ ఎలా చేస్తాము, ఒక ప్రాబ్లం రూపంలో ఈ ర్యాలీ హెడ్ మెథడ్ ఇంకా క్లియర్గా మీకు అర్థం అవడానికి ఒక ప్రాబ్లం రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఫైండ్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఏ డ్రాగ్ ఫోర్స్ ఆన్ స్మూత్ స్పేర్ ఆఫ్ డయామీటర్ క్యాపిటల్ D moving with a uniform velocity v in a fluid of density rho and dynamic viscosity nu. డ్రాగ్ ఫోర్స్ F ఈజ్ ఎ ఫంక్షన్. డ్రాగ్ ఫోర్స్ని ఒక వేరియబుల్గా తీసుకున్నాం. ఇక్కడ ఒక వేరియబుల్, దీని మీద డిపెండెంట్ అయ్యే వేరియబుల్స్ ఏమేమి చెప్పాడు, వెలాసిటీ, ఫ్లూయిడ్ డెన్సిటీ, వెలాసిటీ v, ఫ్లూయిడ్ డెన్సిటీ న్యూ, డైనమిక్ విస్కాసిటీ, ఫ్లూయిడ్ డెన్సిటీ రో, డైనమిక్ విస్కాసిటీ న్యూ, డయామీటర్ D, వెలాసిటీ v, డెన్సిటీ రో, విస్కాసిటీ న్యూ. ఈ నాలుగు అనేది డిపెండెంట్ వేరియబుల్స్. ఎఫ్ ఈజ్ ఫంక్షన్, ఎఫ్ ఈజ్ ఫోర్స్. ఒక డ్రాగ్ ఫోర్స్ స్పీర్ మీద ఒక స్పీర్ డి అనే డయామీటర్ ఉన్న ఒక స్పీర్ మీద ఒక డ్రాగ్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. అంటే ఒక ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. అది ఒక వేరియబుల్. అది ఒక వేరియబుల్గా ఫోర్స్ అనేది ఒక వేరియబుల్. అది వేరియబుల్. ఆ వేరియబుల్ మీద డిపెండ్ అయ్యి మనకి 4 వేరియబుల్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. ఇందాక చెప్పినప్పుడు ర్యాలీ హెడ్ మెథడ్ ఏం చెప్తుందో ఒక వేరియబుల్ మీద 3 లేదా 4 వేరియబుల్స్ యాక్ట్ అవుతున్నప్పుడు, డిపెండ్ అవుతున్నప్పుడు మనం పవర్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, దాని ఎక్స్ప్రెషన్ ఫైండ్ అవుట్ చేయడం కష్టం అవుతుంది. అంటే ఒక ఫంక్షన్ మీద 3 లేదా 4 వేరియబుల్స్ అనేది డిపెండ్ అవుతున్నప్పుడు దాని వాల్యూ కనుక్కోవడానికి మనకు మ్యాథమెటికల్ ఈక్వేషన్ కావాలి. అది ఆ మ్యాథమెటికల్ ఈక్వేషన్ కనుక్కోవడం కష్టం అవుతుంది. ర్యాలీ హెడ్ మెథడ్ ద్వారా మనం ఆ మ్యాథమెటికల్ ఈక్వేషన్ పవర్స్ని ఈక్వల్ చేసుకొని రైట్ హ్యాండ్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈక్వల్ చేసుకోవడం ద్వారా మనం ఒక ఫంక్షన్ని ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. మ్యాథమెటికల్ ఈక్వేషన్ ద్వారా మనం ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ కనుక్కుంటాం. సో ఎక్స్ప్రెషన్ ఎలా కనుక్కోవాలని, ఇక్కడ ఫంక్షన్ వేరియబుల్ అనేది ఫోర్స్ అనేది ఒక వేరియబుల్, దాని మీద డిపెండెంట్ వేరియబుల్స్ డయామీటర్, వెలాసిటీ, డెన్సిటీ, విస్కాసిటీ అన్నాడు. కే ఇస్ ద మనం ఆ ఫార్మ్ ర్యాలీ హెడ్ మెథడ్ ఫార్మ్లో లాగా x=k ఇంటూ x1 పవర్ a ఇంటూ x2 పవర్ b x3 పవర్ c ఆ ఫార్మ్లో మనం రాసుకుంటే డ్రాగ్ ఫోర్స్ F=k ఇంటూ d పవర్ a ఇంటూ v పవర్ b ఇంటూ రో ఇంటూ c ఇంటూ న్యూ ఇంటూ d. ఇక్కడ ఉన్న వేరియబుల్స్ని రాసుకున్నాం. డయామీటర్, వెలాసిటీ, డెన్సిటీ, డైనమిక్ విస్కాసిటీ. k డైమెన్షనల్ ఫ్యాక్టర్, డైమెన్షన్ ఉంటుంది, దానికి ఒక కాన్స్టెంట్ వాల్యూ. సబ్స్టిట్యూట్ డైమెన్షన్స్ ఆన్ బోత్ సైడ్స్. ఇది ఈక్వేషన్ 1 గా తీసుకున్నాం. ఈక్వేషన్ 1 కి డైమెన్షన్స్ ఫోర్స్ అంటే ml, ఫోర్స్ యొక్క సెకండరీ డెరివేటివ్ ఈక్వేషన్ m ఇంటూ l ఇంటూ d పవర్ -2, k ఇంటూ డయామీటర్ అంటే సింగిల్ క్వాంటిటీ కాబట్టి l పవర్ a ఇంటూ వెలాసిటీ యొక్క సెకండరీ డెరివేటివ్ క్వాంటిటీస్ l ఇంటూ d పవర్ -1 ఇంటూ హోల్ పవర్ b. సో డెన్సిటీ యొక్క సెకండరీ డెరివేటివ్ క్వాంటిటీస్ m ఇంటూ l ఇంటూ -3 హోల్ పవర్ -3 హోల్ పవర్ c ఇంటూ న్యూ. కైనెటిక్ విస్కాసిటీకి ఫార్ములా m ఇంటూ l ఇంటూ l పవర్ -1 t పవర్ -1 హోల్ పవర్ d.
సో ఈక్వేటింగ్ పవర్స్ ఆఫ్ ఎం ఎల్ అండ్ టీ ఆన్ బోత్ సైడ్స్. సో ఎంకి ఇక్కడ ఎమ్ ఎల్ టీ బోత్ సైడ్స్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ ఎల్హెచ్ సైడ్ ఆర్హెచ్ సైడ్ ఎమ్ ఎల్ టీ యొక్క పవర్స్ రాసుకుంటాం. పవర్స్ ఆఫ్ ఎం బోత్ సైడ్స్ ఎం యొక్క పవర్స్ ఏమున్నాయి, ఇక్కడ ఎం యొక్క పవర్ ఏముంది 1 ఉంది లెఫ్ట్ హ్యాండ్ సైడ్, ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ ఎం యొక్క పవర్ 1 ఉంది, ఇక్కడ కూడా ఎం యొక్క పవర్, ఇక్కడ ఎం యొక్క పవర్ 1 ఉంది. 1 ఈక్వల్ టు లెఫ్ట్ హ్యాండ్ పవర్స్ని ఈక్వల్ చేసుకుంటాం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న వాటికి పవర్స్ ఈక్వల్ చేసుకుంటాం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పవర్ ఎం యొక్క పవర్ 1 ఉంది ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ పవర్స్ ఎం యొక్క పవర్స్ ఏమున్నాయో దానికి ఈక్వల్ చేసుకోవాలి. ఎం యొక్క పవర్ ఇక్కడ ఏముంది సి ఉంది, ఎంఎల్ పవర్ మైనస్ క్యూబ్ హోల్ పవర్ సి అంటే రెండింటికి సి పవర్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఎం పవర్ సి ఇక్కడ ఎం పవర్ టీ. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ ఈక్వల్ చేసుకోవాలి కాబట్టి 1 ఈక్వల్ టు సి ప్లస్ టీ. పవర్స్ ఆఫ్ ఎల్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎల్ యొక్క పవర్ ఏముంది 1 ఉంది, రైట్ హ్యాండ్ సైడ్ ఎల్ యొక్క పవర్స్ ఏమున్నాయో దానికి ఈక్వల్ చేసుకోవాలి. ఇక్కడ ఎల్ పవర్ ఏ, ఎల్ పవర్ బి, ఎల్ పవర్ మైనస్ 3సి మైనస్ 3సి, ఎల్ పవర్ మైనస్ ఎల్ పవర్ మైనస్ 1 ఉంది, హోల్ పవర్ టీ ఉంది. సో ఎల్ పవర్ మైనస్ 1 ఇంటూ డి, ఎల్ పవర్ మైనస్ టీ, ఎల్ యొక్క పవర్ మైనస్ డి రాస్తున్నాం. పవర్ ఆఫ్ టీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టీ యొక్క పవర్ ఏముంది మైనస్ టీ ఉంది, ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ టీ యొక్క పవర్ టీ పవర్ మైనస్ 1 ఇంటూ హోల్ పవర్ బి ఉంది ఇక్కడ. సో మైనస్ ఇంటూ మైనస్ 1 ఇంటూ బి మైనస్ బి, ఇక్కడ టీ పవర్ మైనస్ 1 ఉంది, హోల్ పవర్ డి ఉంది, ఇక్కడ మైనస్ 1 ఇంటూ డి మైనస్ డిగా రాసుకుంటారు. సో పవర్స్ మైనస్ 2 ఈక్వల్ టు మైనస్ బి ఇంటూ డి. సో పవర్స్ మనం ఎల్హెచ్ సైడ్ రైట్ ఆర్హెచ్ సైడ్ ఈక్వల్ చేసుకున్నాం. దెర్ ఆర్ 4 అన్నోన్స్ ఏబిసిడి. ఏబిసిడి అని 4 అన్నోన్స్ బట్ ఈక్వేషన్స్ ఆర్ దేర్. ఈక్వేషన్స్ ఉన్నాయి and it is not possible to find values of A, B, C, D, but three of them can expressed in terms of fourth variable, which is most important. Here viscosity is having a virtual role. Viscosity is having a virtual role to find out the ABC expression in terms of D, power of viscosity. ABC అనేది ఏబిసిడి అనేది 4 అన్నోన్స్ వాల్యూస్ తెలియదు, కనుక్కోవడానికి కూడా ఇక్కడ సాధ్యం కాదు. ఎందుకంటే ఎక్స్పెక్టెన్స్ ఆఫ్ ఫోర్త్ వేరియబుల్ ఎక్స్ప్రెషన్ చేయబడ్డాయి. ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఫోర్త్ వేరియబుల్ 3 ఆఫ్ దమ్ కెన్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫోర్త్ వేరియబుల్. 3 వేరియబుల్స్ అనేది ఫోర్త్ వేరియబుల్కి డిపెండ్ అయ్యి ఉన్నాయి. అంటే ఫోర్స్ అనే వేరియబుల్కి విస్కాసిటీ, డయామీటర్ ఈ 4 వేరియబుల్స్ డిపెండ్ అయ్యి ఉన్నాయి కాబట్టి వాటిని అనుకోవడం కష్టం. సో కానీ ఇక్కడ విస్కాసిటీ అనేది విర్చువల్ రోల్ ప్లే చేస్తున్నాడు. అంటే ఏ విధంగా సో ఇక్కడ ఈ విస్కాసిటీని బేస్ చేసుకొని మనం ఇక్కడ పవర్స్ కనుక్కోవచ్చు. సిబి వాల్యూని ఎలా కనుక్కోవచ్చు చూద్దాం. వేరియబుల్స్ ఏబిసిడి వాల్యూని ఇక్కడ 1 ఈక్వల్ టు సి ప్లస్ డి అన్నాడు. మనకి కావాల్సిన సి వాల్యూ సి ఈక్వల్ టు డి అనేది యువతలకు వస్తే ఏమవుతుంది మైనస్ డి అవుతుంది. సో సి ఈక్వల్ టు 1 మైనస్ డిగా రాస్తున్నాడు. ఫస్ట్ ఈక్వేషన్ పవర్స్ ఆఫ్ ఎమ్ ఏమైతే ఎల్హెచ్ సైడ్ ఆర్హెచ్ సైడ్ ఏమైతే ఉన్నాయో వాటి నుంచి సి వాల్యూ కనుక్కున్నాడు. సి ఈక్వల్ టు 1 మైనస్ డిగా రాస్తున్నాడు. నెక్స్ట్ బి ఈక్వల్ టు పవర్ ఆఫ్ టీకి ఎల్హెచ్ సైడ్ ఆర్హెచ్ సైడ్ ఏమవుతుంది వాటి నుంచి బి వాల్యూ రాస్తున్నాడు. బి ఈక్వల్ టు 2 మైనస్ 2 ఇటు వస్తే ప్లస్ 2 అవుతుంది. సో ఇక్కడ మైనస్ డి ఉంది. సో బి ఈక్వల్ టు మైనస్ బి అనేది ఈక్వల్ టు అవతలకి వెళ్తే ప్లస్ బి అవుతుంది. మనకి బి వాల్యూ కావాలి. బి ఈక్వల్ టు మైనస్ 2 ఇక్కడ బి ఈక్వల్ టు అవతలకి వస్తే ప్లస్ 2 అవుతుంది. బి ఈక్వల్ టు 2 మైనస్ డి అవుతుంది. బి ఈక్వల్ టు 2 మైనస్ డి. ఏ ఈక్వల్ టు ఏ వాల్యూ కనుక్కోవాలి. పవర్స్ ఆఫ్ ఎల్ నుంచి ఏ వాల్యూ కనుక్కుంటారు. ఏ ఈక్వల్ టు 1 అనేది 1 మైనస్ బి. ఏ ఈక్వల్ టు ఈ మొత్తం ఈక్వల్ టు ఆఫ్కి వస్తే 1 మైనస్ బి మైనస్ 3సి ప్లస్ 3సి అవుతుంది. మైనస్ డి అనేది ప్లస్ డి అవుతుంది. సో ఏ ఈక్వల్ టు ఎవరికి వస్తే ఈ వాల్యూస్ అనేది మారుతాయి అనమాట. ప్లస్ మైనస్ అవుతుంది, మైనస్ ప్లస్ అవుతుంది. 1 మైనస్ బి ప్లస్ 3సి ప్లస్ డి అవుతుంది. సో ఇక్కడ ఏమైనా రాసుకుంటారంటే ఇక్కడ 1 మైనస్ 2 ఈ ఎక్స్ప్రెషన్ రాసుకోవాలి. 1 మైనస్ 2 ప్లస్ డి ప్లస్ 3 ఇంటూ బ్రాకెట్ ఆఫ్ 1 మైనస్ డి ప్లస్ డి.
సో ఈ బి ప్లస్లో బి వాల్యూ వచ్చింది, సి వాల్యూ వచ్చింది. ఇక్కడ బి ప్లస్లో బి వాల్యూ, సి ప్లస్లో సి వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. ఏ మైనస్ బి వాల్యూ ఇక్కడ ఏమొచ్చింది, 2 - d కాబట్టి ఇక్కడ మైనస్ బి ఇంటూ ఇక్కడ మైనస్ డి ప్లస్ డి అవుతుంది. కాబట్టి 1 - 2 ప్లస్ డి ప్లస్ 3 ఇంటూ సి ప్లస్లో 1 - d రాసుకోవచ్చు. సో సి ప్లస్లో బ్రాకెట్ 1 - d ప్లస్ డి, మిగిలింది లాస్ట్ టర్మ్ ఇంటూ ప్లస్ డి. సో దీని నుంచి 1 - 2 ప్లస్ 3 1 - 2 ప్లస్ డి ప్లస్ 3, ఈ 3ని మల్టిప్లై చేస్తే బ్రాకెట్లో ఉన్న వాల్యూస్తో మల్టిప్లై చేస్తే 3 మైనస్ 3d 3 మైనస్ ప్లస్ మైనస్ మైనస్ అవుతుంది, -3d ప్లస్ డి మిగిలిన ఇక్కడ ఏమవుతుంది, -3d ప్లస్ డి ఏమవుతుంది, -2d అవుతుంది. -2d ప్లస్ డి -3d నుంచి +2d +1 తీసేస్తే -2 అవుతుంది. కాబట్టి -3d ప్లస్ డి అంటే -2d ప్లస్ డి అంటే -2 ప్లస్ 1 అంటే -1. సో -2d ప్లస్ డి అంటే -d అవుతుంది. సో ఇక్కడ 1 - 2 ప్లస్ 3 మిగిలింది. 1 - 2 ప్లస్ 3 అంటే 4, 3 ప్లస్ 1 4 - 2 2. సో ఇక్కడ నెంబర్స్ వరకు క్యాలిక్యులేట్ చేసుకుంటే 2 వాల్యూ వచ్చింది. డి టర్మ్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటే -d వచ్చింది. ఫైనల్గా దిస్ టర్మ్ అనేది 2 - d వచ్చింది. Substitute values of a, b, and c in the equation 1 you get a, b, c valuesని ఏ వాల్యూ ఏమొచ్చింది, 2 - d వచ్చింది. b వాల్యూ 2 - d వచ్చింది. c వాల్యూ 1 - d వచ్చింది. ఈ వాల్యూస్ని ఈక్వేషన్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఒక ఫంక్షన్కి 3 లేదా 4 వేరియబుల్స్ ఉన్నప్పుడు దాని ఎక్స్ప్రెషన్ అంటే దాని వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి మనకు ఒక ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ ఈక్వేషన్ ఏంటి అనేది మనం ఇక్కడ డెరైవ్ చేసుకోవచ్చు. సో సబ్స్టిట్యూట్ ద వాల్యూస్ f = k d పవర్ ఏ అంటే ఏ వాల్యూ ఎంత వచ్చింది, 2 - d ఇంటూ v పవర్ b అంటే b వాల్యూ 2 - d వచ్చింది. ఇంటూ రో పవర్ c అంటే c వాల్యూ 1 - d వచ్చింది. ఇంటూ రూట్ ఆఫ్ డి వాల్యూ మనం డెరైవ్ చేసుకోలేము. ఇక్కడ డి వాల్యూ అనేది డెరైవ్ చేసుకోలేము. కాబట్టి దీన్ని రాసుకుంటే ఎలా దీన్ని మనం -d పవర్ వాల్యూ ఉన్నది ఇక్కడ d పవర్లో -d పవర్ వాల్యూ ఉన్నది సపరేట్ చేసుకొని స్క్వేర్ వాల్యూస్ని సపరేట్ చేసుకుందాం. స్క్వేర్ వాల్యూస్ని -d పవర్ వాల్యూస్ని సపరేట్ చేసుకుంటే k ఇంటూ d స్క్వేర్ ఇంటూ v స్క్వేర్ ఇంటూ రో పవర్ 1 అంటే రో. సో d పవర్ -d బ్రాకెట్ ఆఫ్ d పవర్ -d ఇంటూ v పవర్ -d ఇంటూ రో పవర్ -d ఇంటూ రో పవర్ d. సో దీని నుంచి k ఇంటూ రో ఇంటూ d స్క్వేర్ ఇంటూ v స్క్వేర్ న్యూ బై దీని మొత్తం d పవర్ మొత్తానికి ఒకే పవర్గా తీసుకుంటే, ఈ మొత్తం 4 టర్మ్స్కి ఒకే పవర్గా తీసుకుంటే ఈ 4 టర్మ్స్ని ఒక ఎక్స్ప్రెషన్గా ఒక వాల్యూగా రాసుకోవాలి. 4 టర్మ్స్ని ఒక వాల్యూగా రాసుకొని ఈ 4 టర్మ్స్కి డి అనేది కామన్ కాబట్టి కామన్గా ఉన్న పవర్ డి వాల్యూని ఒక పవర్ డిగా ఒకే వాల్యూగా తీసుకోవాలి. ఈ 4టిని ఒక వాల్యూగా ఒక ఎక్స్ప్రెషన్ రాసుకొని ఈ పవర్స్ కామన్గా పవర్ అనే డి ఉంది కాబట్టి దాన్ని ఒక పవర్గా రాసుకోవాలి. కాబట్టి న్యూ బై రో ఇంటూ వి ఇంటూ డిగా రాసుకొని ఈ పవర్ అనేది -d కాబట్టి దీనికి మనం డినామినేటర్ ఇది డివైడెడ్ బై ఫామ్లో రాస్తున్నాం కాబట్టి ఇది పైకి వెళ్ళినప్పుడు వాల్యూ మైనస్ వాల్యూ ప్లస్ వాల్యూ అవుతుంది. సో న్యూ బై రో వి డి హోల్ పవర్ డి. ఫైనల్గా డి వాల్యూ అనేది తెలియదు కాబట్టి డి వాల్యూని క్యాన్సిల్ చేసుకుంటే ఫైనల్ వాల్యూ k ఇంటూ రో ఇంటూ డి స్క్వేర్ వి స్క్వేర్ పై ఇంటూ న్యూ బై రో ఇంటూ వి ఇంటూ డి. ఫైనల్ ఎక్స్ప్రెషన్ ఏమైందంటే k ఇంటూ రో ఇంటూ డి స్క్వేర్ వి స్క్వేర్ పై ఇంటూ న్యూ బై రో ఇంటూ డి. ఇది మనకి రాలీ హ్యాష్ మెథడ్ ద్వారా ఒక ఫార్ములా, ఒక ప్రాబ్లం, ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు, ఫోర్స్ అని ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. దాని డిపెండెంట్ వేరియబుల్స్ డయామీటర్, వెలాసిటీ, డెన్సిటీ, విస్కాసిటీ ఇచ్చాడు. దాని నుంచి మనం దాని యొక్క మనకి సెకండ్ డెరివేషన్ ఈక్వేషన్ రాసుకుని దాని నుంచి
మనం మనం ఎల్హెచ్ఎస్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ ఈక్వల్ చేసుకొని దాని నుంచి ఆ ఏబిసి ఏబిసిడి పవర్ వేరియబుల్స్ అనే వాల్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేసుకున్నాం. ఏబిసి అనే వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసుకుని అది ఈక్వేషన్ మనం అనుకున్న ఈక్వేషన్లో ర్యాలీ అజ్మానెట్ ఫామ్లో రాసుకున్న ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఫైనల్గా ఎక్కువ వేరియబుల్స్ ఉన్నప్పుడు ఆ యొక్క వాల్యూని కనుక్కోవడానికి ఒక ఫార్ములా అనేది కావాలి. ఆ ఫార్ములా అనేది మనం ఫైండ్ అవుట్ చేసుకున్నాం అనమాట. ఆ ఫార్ములాని ఫైండ్ అవుట్ చేసుకోవడానికి మనకి పాసిబుల్ అయింది. ఇదే థర్డ్ యూనిట్లో ఫస్ట్ టాపిక్. నెక్స్ట్ టాపిక్ రేపు కంటిన్యూ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ గివెన్ ఆపర్చునిటీ.